Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 216. అందరూ కలిసి పొలాల దగ్గరికి వెళ్ళిన తర్వాత కర్ణ పొలంలో దిగుతూ ఉంటే నీట్‌నెస్‌కి ప్రాణమిచ్చే ఈయన బురదలోకి ఎలా దిగుతున్నాడు అని దక్ష గుడ్లు మిటకరించి చూస్తూ ఉంటే, బురదలో కూడా విటమిన్ వాల్యూస్ ఉంటాయి వదిన. అంతెందుకు మనకి చెయ్యి గాని, కాలు గాని బాగా నొప్పిగా ఉండి, వాపు గాని వచ్చిందనుకో, ఎర్ర మట్టితో పట్టి వేస్తారు. అది బాగా బిగుసుకున్న తర్వాత చెయ్యి అంతా నొప్పిగా ఉంటుంది. ఆ పట్టి కడిగేస్తే వాపు తగ్గిపోయి నొప్పి కూడా తగ్గుతుంది. చిన్నప్పుడు నాకొకసారి మా తాతయ్య పట్టి వేశారు అని చెప్పింది స్నేహ. హ్మ్. ఇప్పుడు అడక్కపోయినా చెప్తున్నావు. కానీ అవసరమైన విషయం మాత్రం నాకు చెప్పలేదు అనగానే, అబ్బా! ఆ విషయం వదిలే వదిన. ఒకటే దెప్పి పొడుస్తున్నావు అని స్నేహ తల పట్టుకోవడంతో అందరూ కర్ణ తాతగారితో పని చేయడం చూసి ఆశ్చర్యపోతే, నాకు కూడా నేర్పించు అని విరాజ్ చెప్పేసరికి, అదేమైనా ఒలింపిక్స్‌లో ఆడే గేమ్ అని అనుకున్నావా నేర్పించడానికి అనగానే, దీక్షిత విరాట్ వైపు చూసి, ప్రపంచానికి తిండి పెట్టే రైతు చేసే పనిని అవమానించకు అనగానే, ఇది మరీ బావుంది. నేనెక్కడ అవమానించాను? నేర్పించమని అడుగుతుంటే, నేర్పించమని అడగడమేంటి? వెళ్లి నేర్చుకోవడమే అని చెప్తున్నాను అన్నాడు విరాట్. విరాజ్ గారి సంగతి పక్కన పెట్టు. ముందు నీకు వచ్చా బావా పొలం పని చేయడం అనగానే, మీ ఆయన సంగతి నీకంటే నాకే బాగా తెలుసమ్మా. నేనొద్దన్నా కూడా ఊరికొచ్చినప్పుడు నాతో బలవంతంగా పొలం పనులు చేయించేవాడు. నాకు కూడా వచ్చు అనగానే, మరి వెళ్ళి చెయ్యి నేను కూడా చూస్తాను అని దీక్షిత అడిగేసరికి, నేనేమైనా తోలుబొమ్మలు ఆడిస్తానని అనుకుంటున్నావా ఏంటి? నువ్వు ఇంట్రెస్టింగ్‌గా చూడ్డానికి. సరే నేను పొలం పని చేస్తే, నువ్వు నా మీద అలక తగ్గించి, నాతో మునుపట్లా మాట్లాడతానని చెప్పు. అప్పుడు నేను పొలం పని చేస్తాను అనగానే, ఇది మరీ బావుంది. దానికి దీనికి సంబంధం లేదు. చేస్తే చెయ్యి లేదంటే లేదు అని అంది దీక్షిత. ఇంత చిన్న విషయానికి నీ మీద కోపం వదిలేస్తే నువ్వు నెత్తికెక్కి ఆడతావు బావా. అక్క కోపం కాదు గాని మేం కూడా చూడాలి. వెళ్ళి పొలం పనులు చెయ్యి. మీరిద్దరూ కలిసి విరాజ్ గారికి పొలం పనులు నేర్పించండి అని దక్ష చెప్పగానే సరేనని పాయింట్ పైకి కట్టుకొని పొలంలోకి దిగాడు విరాట్. కర్ణ, విరాట్ పని చేస్తుంటే వాళ్ళని చూసి విరాజ్ కూడా నేర్చుకోవడంతో గట్టున నిలబడిన దక్ష, దీక్షిత, వీక్ష ముగ్గురు జరిగేది చూస్తూ నవ్వుకుంటూ ఉంటే రక్షా, స్నేహ వాళ్ళని రకరకాల యాంగిల్స్‌లో ఫోటోస్ తీస్తూ, ఇది గనక సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తే లైక్స్ మీద లైక్స్, షేర్స్ మీద షేర్స్ వస్తాయి అనగానే, వద్దు అప్‌లోడ్ చేయొద్దు అని విరాట్ చెప్పడంతో, ఎందుకు చేస్తే ఏమవుతుందన్నయ్య అని స్నేహ అడిగేసరికి, ఎందుకు అనవసరమైన టెన్షన్ పబ్లిక్ నుంచి అనగానే, పర్లేదు వాళ్ళకిష్టమైన సెలబ్రిటీస్ ఎంత గొప్పవాళ్ళనేది వాళ్ళకి కూడా తెలియాలి కదా అన్నయ్య అని అంది స్నేహ. వాళ్ళకి మా గొప్పతనం తెలిసినా, తెలియకపోయినా లవ్ చేసేవాళ్ళు లవ్ చేస్తారు. హేట్ చేసేవాళ్ళు హేట్ చేస్తారు. వద్దు స్నేహ అని విరాట్ చెబుతున్నా వినకుండా, స్నేహ ఆ ఫోటోస్ అన్నీ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో, గంటలో కొన్ని వేల షేర్లు, కొన్ని మిలియన్ లైక్‌లు, కొన్ని లక్షల కామెంట్లు వచ్చి సోషల్ మీడియా ముంగిట్లో వాలితే, అవన్నీ వాళ్ళ ముగ్గురికి తెగ హైప్ తీసుకొచ్చేశాయి. చూసారా? నేను చెప్తే నమ్మలేదు. ఎంత పేరొచ్చిందో. ఎక్కడ చూడు మీ గురించే టాపిక్ నడుస్తోందని స్నేహ చెప్పగానే, సరే అంటూ సాయంత్రం వరకు పొలం పనులు పూర్తి చేసుకొని మధ్యాహ్నం బామ్మ పంపించిన భోజనం పొలం దగ్గరే చేసేసి, సాయంత్రానికి ఇంటికి బయలుదేరితే ఇల్లంతా అద్దంలా మెరిసిపోతుంటే, పూజకి కావాల్సిన పువ్వులు, ఇంటికి చేయాల్సిన డెకరేషన్‌కి సంబంధించిన పూలు కూడా తీసుకొచ్చి అమ్మాయిలు ఇవి పూలదండలు కట్టండి. మీ మొగుళ్ళు ఇంటికి పూలదండలు అలంకరిస్తారు అనగానే, సరే బామ్మ అంటూ పూలదండలు కట్టడానికి కూర్చున్నారు అందరూ.
దక్ష, దీక్షిత స్పీడ్‌గానే పూలదండలు కడుతున్నారు. నిజానికి రక్ష కూడా పూలదండలు బాగానే కడుతుంది. కానీ వీక్షకి మాత్రం పూలదండలు కట్టడానికి రాకపోవడంతో బామ్మ వీక్ష డిప్ప మీద ఒకటేసి "సంవత్సరం పిల్లకి తల్లివయ్యావు. పూలదండ కట్టడం రాకపోతే ఎలాగే" అనగానే "నేనేమైనా ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నానని అనుకున్నావా? లేకపోతే రోజుకి 10 పెళ్ళిళ్ళు 10 వ్రతాలు చేస్తున్నానని అనుకున్నావా నాకు పూలదండలు చిటికలో కట్టడానికి రావడానికి? నేనెప్పుడైనా పూలదండలు కట్టానా?" అనగానే "అవునులే, పూలు పెట్టుకోవడమే అలవాట్లేదు నీకు. పూలదండ కట్టడం ఎలా వస్తుంది నా పిచ్చి కాకపోతే" అని అంది బామ్మ. "అమ్మమ్మ, ఇప్పుడు నన్ను దెప్పి పొడవడమేనా? పూలదండ కట్టడం ఏమైనా నేర్పిస్తావా?" అని వీక్ష వెటకారంగా అడగడంతో "నాకీ వయసులో కళ్ళు కనిపించవమ్మా. సూది కనిపించదు, దారం కనిపించదు. ఇంక నేనెలా నేర్పిస్తాను నీకు? దక్ష, దీక్షిత నీకంటే చిన్నది రక్ష కూడా కడుతుంది. వాళ్ళ దగ్గర నేర్చుకో" అంది బామ్మ. వీక్ష దక్ష, దీక్షిత పక్కకి వెళ్ళి కూర్చుని "నాకు కూడా దండలు కట్టడం నేర్పించండి" అనగానే సరేనంటూ దండలు కట్టడం నేర్పిస్తూ ఉంటే నేర్చుకుంటూ కూర్చుంది. "అమ్మ, ఎలా ఉన్నావ్?" అన్న గొంతుకి బామ్మ వెనక్కి తిరిగి చూడగానే గుమ్మం దగ్గర అల్లుడు కూతురు కనిపించేసరికి "బావున్నానే, పెళ్ళికి రాలేదేంటి?" అని అడిగేసరికి "ఎక్కడా, తిరుపతికి వెళ్ళి తిరిగి రావడం కుదరలేదు. దర్శనం అవ్వడానికే 18 గంటలు పట్టింది. ఆ లైన్‌లో నిలబడి నిలబడి కాళ్ళు నొప్పులు. ఇంటికొచ్చాక అసలు లేవడం కూడా కుదరలేదు. కర్ణ పెళ్ళైన విషయం కూడా మర్చిపోయేంత నొప్పిగా అనిపించింది. అందుకే రెస్ట్ తీసుకొని ఇక్కడికొచ్చేశాం" అని అంది వీక్ష వాళ్ళ అమ్మగారు. "సరే, అందరూ పూలదండలు కడుతున్నారు. మీరు కూడా కట్టండి" అనగానే "అమ్మా, ఇప్పుడే కదా ఇంటికొచ్చింది. అప్పుడే పని చెబుతున్నావా?" అనగానే "ఎవరు ఎప్పుడొచ్చినా సరే ఎవరో ఒకరు ఏదో ఒక పని చేయాలి. పోనీ పూలదండలు కట్టే ఓపిక లేకపోతే ఆ పూలలో ఎండిపోయిన, వాడిపోయిన పూలను తీసి పక్కన ఉన్న చెత్తబుట్టలో వేసుకో. వాళ్ళకి తాజా పువ్వులు కట్టడానికి వీలుగా ఉంటుంది" అనగానే సరే అని చెబితే రాజశేఖర్ వైపు చూసి "నువ్వేం చేస్తావు అల్లుడు?" అనగానే "మీరేం చెప్తే అది చేస్తాను అత్తయ్య" అన్నాడు రాజశేఖర్. అయితే గొడ్ల చావిడిలో పెండ 4, 5 రోజుల నుంచి అలాగే ఎండిపోయింది. అదంతా తీసి పారేయి అనగానే "అత్తయ్య" అని రాజశేఖర్ అయోమయంగా అడిగేసరికి "ఏంటి చేయవా?" అనగానే "చేస్తాను అత్తయ్య. మీరు చెప్పిన తర్వాత చేయకపోతే నన్ను బ్రతకనిస్తారా?" అనగానే "ఏంటి?" అని బామ్మ సాగదీయడంతో "ఏం లేదత్తయ్య, సదా శిరస వహిస్తాను అంటున్నాను" అని రాజశేఖర్ నిక్కుతూ నీల్గుతూ వెళ్ళాడు. విరాజ్ వీక్ష వైపు చూస్తూ గుసగుసగా "అదేంటి, నానమ్మ గారికి మీ నాన్నగారంటే ఇష్టం లేదా? అంత చిరాకుగా మాట్లాడుతున్నారు" అనగానే "ఇష్టం లేదులే. పెళ్ళికి ముందు బావకి నాకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు నాన్న చాలా చీప్ ట్రిక్స్ ప్లే చేశాడు. అదొక్కటే కాదు, అతి వినయం నటించేవాడు. అతి వినయం నటించే వాళ్ళంటే అమ్మమ్మకు అస్సలు నచ్చదు. పైగా కొన్ని కొన్ని సార్లు పంతంతో అమ్మని పుట్టింటికి కూడా పంపించేవాడు కాదు. ఆ కోపమే అమ్మమ్మకి ఎక్కువ. పైకి అదనపు కట్నం కావాలని పెళ్ళైన కొత్తలో గొడవ కూడా చేసేవాడు. అయినా ఎలా వంచాలో అలా వంచిందనుకో. అయినా కూడా కోపం పోలేదు" అని అంది వీక్ష. దాంతో భార్యాభర్తలిద్దరూ నవ్వుకుంటూ ఉంటే పొలం నుంచొచ్చిన కర్ణ కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి రాగానే అతని వైపు గడ్డం కింద చేతులు పెట్టుకుని "ఈ అవతారాలను కూడా మా ఆయన భలే ఉన్నాడు కదా అక్క" అనగానే ఆ మాటకి ఆశ్చర్యంగా దీక్షిత, రక్ష, వీక్ష ఆమె వైపు చూడగానే అతను చెమటలు తుడుచుకుంటూ కాళ్ళు చేతులు కడుక్కుని అలసటగా లోపలికి రావడం చూస్తున్న దక్ష కళ్ళల్లో ప్రేమను చూసి నవ్వుకుంటూ "మా బావని అంతలా చూడకు, దిష్టి తగులుతుంది" అనగానే "నావి దిష్టి కళ్ళు కాదు, చాలా మంచి కళ్ళు" అని అంది దక్ష నవ్వుతూ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.